ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో జ్యోత్స్న బండారాన్ని బయట పెట్టాలని చూసిన సూరజ్ని అంతం చేయాలని చూస్తుంది పారిజాతం. మరి అసలు ఏం జరగబోతుంది? జ్యోత్స్న బండారాన్ని భాగోతాన్ని ఎలా బయట పెట్టబోతున్నాడు సూరజ్? మరి పారిజాతం చేతుల్లో చిక్కుకోకుండా సూరజ్ జ్యోత్స్న బండారాన్ని ఏ విధంగా బయట పెట్టబోతున్నాడు? జ్యోత్స్న పారిజాతంలకి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడు సూరజ్ అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో జ్యోత్స్న తలపొగరు అణచడానికి సూరజ్ అయితే చాలా గట్టి సమాధానమే ఇవ్వాలని అనుకుంటాడు. దానికి అనుగుణంగా జ్యోత్స్న ఫ్లెక్సీలు తన జ్యూస్ స్టాల్ దగ్గర పెట్టడమే కాకుండా జ్యోత్స్నని 1 గంట సేపు తన సర్వర్గా పనిచేయించాలని అనుకుంటాడు. దాంతో మిస్ హైదరాబాద్ పొగరు అణుగుతుందని, ఇప్పటికైనా జ్యోత్స్న కళ్ళు తెరుచుకొని ఈ పేదవాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళు నన్నేం చేస్తారు, ఇలాంటి వాళ్ళని డబ్బుతో కొట్టేయాలి, అసలు వీళ్ళని ఉండకుండా చేయాలి, ఈ నేల మీదనే ఉండకుండా చేయాలి, నాలాంటి వాళ్ళ జోలికి రావాలంటేనే వాళ్ళకి వణుకు పుట్టాలి అని అనుకునేంత ఆలోచన మళ్ళీ తనకి రాకూడదని సూరజ్ అయితే చాలా గట్టిగా అనుకుంటాడు. అయితే సూరజ్ జ్యోత్స్నకి బుద్ధి చెప్పడానికి ఫ్లెక్సీలతో ఫోటోలు దిగిస్తాడు జ్యోత్స్నని. అలాగే జ్యోత్స్న ఫోటోలు కూడా తన ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. ఎందుకంటే తన్ని పెద్ద పెద్ద బ్యానర్లుగా ఫ్లెక్సీలుగా చేయించాలని, తన జ్యూస్ స్టాల్ ముందు పెట్టించాలని, అలాగే మిస్ హైదరాబాద్గా ఉన్న తన పొగరు అణచడానికి నేను ఇదంతా చేస్తున్నానని చాలా గట్టిగా సమాధానం చెప్తాడు జ్యోత్స్నకి. చూడు, నువ్వు నార్మల్గా ఆ గిఫ్ట్ గురించి ఆ రోజు అడుగుంటే నేను మేబీ ఇచ్చేదాన్నేమో, కానీ నువ్వు నీ తల పొగరుతో అడిగావు చూడు, ఆ పద్ధతి నాకు నచ్చలేదు, నువ్వు అడిగిన విధానం నాకు నచ్చలేదు. అయినా నువ్వు రిక్వెస్టెడ్గా అడిగి ఉంటే నేను ఇచ్చేవాడిని, కానీ నువ్వేం చేసావు? నాకు డబ్బుందన్న అహంకారంతో విర్రవీగావు. నాకు అది ఈగోని హర్ట్ చేసింది, కాబట్టి నేను నీకు ఆ రోజు ఆ బొమ్మని ఇవ్వలేదు. ఆ తర్వాత నీ ఈగో హర్ట్ చేసుకోవడానికి నన్ను నడిపించాలి అనుకున్నావు, కానీ అక్కడ కూడా నీకే దెబ్బెదురైంది. ఆ తర్వాత జరిగింది చెల్లుకు చెల్లు అని వదిలేయకుండా నువ్వు ఇంకా దాన్ని పట్టుకొని వేలాడి నా ఫుడ్ స్టాల్ని అలా తీసేయించావు. ఇప్పుడు దానికి దిమ్మ తిరిగే సమాధానం అయితే చెప్తున్నాను. ఏదైనా సరే మన చర్యని బట్టే ప్రతిచర్య ఉంటుందని మీరు మర్చిపోతున్నారు జ్యోత్స్న గారు, అదే మాజీ మిస్ హైదరాబాద్ గారు. కానీ నీ తల పొగరు అణచడానికి నాలాంటి వాడు ఒకడు పుట్టింటాడని అసలు నువ్వు ఎందుకు అనుకోలేదు? ఈ రోజుతో నీ తల పొగరు అణుగుతుంది అని చెప్పేసి జ్యోత్స్నకి బాగా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అయితే నువ్వేంట్రా నాకు తలతిక్క సమాధానం చెప్తున్నావు? అసలు నా తల పొగరు అణచడానికి నువ్వెవరు? నిన్ను ఎలా అంతమొందించాలో అలా అంతమొందిస్తాను. ఈరోజు నన్ను ఇక్కడ సర్వర్గా చేస్తున్నానని విర్రవీగుతున్నావేమో, రేపటి రోజు ఈ ఫుడ్ స్టాల్ ఉండదు, నువ్వు ఉండవు, ఇక నువ్వు ఈ భూమి మీద ఈరోజే అంతం పొందుతావు అని చెప్పేసి గట్టిగా ప్లాన్ చేసుకుంటుంది. అయితే ఏంటి, నన్ను అడ్డు తొలగించుకోవాలని, నీ డబ్బు ఎగిరేసి నన్ను ఈ భూమి మీద లేకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నావా? అది నీ వల్ల కాదు. ఎందుకంటే నేను నీకు నీ ఆలోచనలకి మొగుడిగా ఉంటాను, అంతేకాని నువ్వు అనుకున్నంత చీప్గా అయితే ప్లాన్ చేయను. అయినా నీవన్నీ చీప్ ప్లాన్లు అని అర్థమైపోతుంది. ఎందుకంటే నువ్వు అలా చీప్ ప్లాన్లు చేయడం వల్లే కదా నన్ను ఎదురించలేకపోయావు. కానీ ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నాను జ్యోత్స్న, నిజంగా నువ్వు అలా ఫుడ్ స్టాల్ని తీసేయించడం వల్ల, అలా చేయించడం వల్ల నాలో ఇంకా పంతం పెరిగింది. ఇలాంటి వాళ్ళ తల పొగరు అణచడానికే నాలాంటి వాళ్ళని ఆ దేవుడు పుట్టించాడు. అయినా నీకు నేను ఎప్పుడో కలవాల్సింది, అప్పుడే కలిసుంటే నీ తల పొగరు ఇంతలా వచ్చేది కాదు, ఎప్పుడో అణిగేదానివి అంటూ అనగానే, రేయ్ నువ్వెవడరా నా తల పొగరు అణచడానికి అంటూ చెయ్యి ఎత్తుతుంది. కానీ ఆ చెయ్యి పట్టుకొని తనకి గట్టిగా సమాధానం చెప్తాడు సూరజ్. ఇక తర్వాత జ్యోత్స్నతో మాట్లాడడానికి వస్తుంది పారిజాతం. అయితే తనకు సమాధానం చెప్పేసి సూరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన ఫుడ్ స్టాల్ దగ్గరికి. ఆ తర్వాత పారిజాతం ఇంకా జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటారు.
ఏంటే అసలు నేను అనుకున్నట్టే జరుగుతుంది. అయినా మన రక్తంలోనే పని మనిషి రక్తం రాసి పెట్టున్నట్టుందే. నువ్వు ఇన్నాళ్ళు ఒక కోట్ల ఆస్తికి వారసురాలివి అని అలా అవుతావని నేను అనుకున్నాను. కానీ నువ్వేమో ఇలా చీప్‌గా జ్యూస్ స్టాల్ దగ్గర సర్వర్‌గా అవుతున్నావు. అయినా మీ అమ్మ రక్తమే నీకొచ్చిందే. అసలు మీ అమ్మ రాతే నీకొచ్చినట్టుంది అనగానే, గ్రానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా మా అమ్మ రక్తం నాకు రాకూడదు, మా అమ్మ పోలికలు నాకు రాకూడదనే కదా నేను ఇదంతా చేస్తున్నాను. అయినా నా జీవితం ఎలా స్టార్ట్ అయిందో నాకు తెలీదు. కానీ ఈ భూమి మీద పడ్డప్పటి నుంచి నువ్వు నన్ను కొన్ని కోట్లకి వారసురాలుగా నన్ను మార్చావు. అలాగే నేను కొన్ని కోట్ల ఆస్తికి వారసురాలుగానే చచ్చిపోవాలి అనుకుంటున్నాను. అయినా నిన్ను ఇలాంటి పని మనిషి స్థానంలో నేను చూడలేనే. అసలు నిన్ను ఇలా పని మనిషిలాగా చెయ్యాలనుకున్న ఆ సూరజ్ గారిని అసలు ఈ భూమి మీదే లేకుండా చేయాలి. అసలు వాడికి ఎంత ధైర్యం, ఈ పారిజాతం మనవరాల్నే ఒక ఫుడ్ స్టాల్ దగ్గర సర్వర్గా చేస్తాడా అంటూ అనగానే, అసలు ఈ ఆలోచనకి ఆద్యం పోసిందే నువ్వు కదా గ్రాని. అసలు నిన్నే ఈ భూమి మీద లేకుండా చేయాలి. నువ్వు అనేదానివి లేకుంటే అసలు నా లైఫ్ చాలా బాగుంటుంది అంటూ జ్యోత్స్న చాలా సీరియస్గా మాట్లాడుతుంది. ఏంటే నేననేదాన్ని లేకపోతే నువ్వు అసలు ఈరోజు ఈ స్థానంలో ఉండేదానివా? ఆ దీపే ఈరోజు సకల భోగాలు అనుభవిస్తూ హ్యాపీగా ఈ కంపెనీలన్నిటికీ సీఈఓగా ఉండేది. అసలు నీ బతుకు నా బతుకు ఏదో ఒక పని మనిషి బతుకులాగా అయిపోయేది. అలాంటిది నన్నే ఈ భూమి మీద లేకుండా చేస్తావా? అసలు ఏం మాట్లాడుతున్నావే? అయినా అన్ని కోట్లకు ఆస్తిపరురాలైన వారసురాలైన దీపని నేను ఆ రోజు పొత్తిళ్లలో తల్లి నుంచి దూరం చేశాను. అసలు నా మనవరాలైన నువ్వు అన్ని కోట్ల ఆస్తికి వారసురాలు అవ్వాలని నేను ఇదంతా చేశాను. కానీ నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? నేను చేసిందంతా మర్చిపోయావు. కానీ నువ్వేం చేస్తున్నావు? నేను లేకుంటేనే నా లైఫ్ బాగుండేది అని అనుకుంటున్నావు కదూ. అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు అంటూ పారిజాతం జ్యోత్స్నని తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత జ్యోత్స్నని కలవడానికి వచ్చిన ఆ సూరజ్ అవన్నీ వింటాడు. అంటే ఆ ఇంటి అసలైన వారసురాలు దీపగారా? అంటే జ్యోత్స్నకి ఆ ఇంటికి సంబంధం లేదనమాట. పారిజాతం గారి మనవరాలు తను. కానీ ఇదంతా ఎందుకు చేశారు? ఆస్తి కోసమే ఇదంతా చేశారా? అంటే జ్యోత్స్న ఇంకొక రహస్యం నా చేతుల్లో చిక్కింది. ఇక జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తాను. అసలైన వారసురాల్ని ఆ ఇంటి పని మనిషిగా చేసింది. కానీ ఇప్పుడు ఆ అసలైన వారసురాలి స్థానంలో ఆ అసలైన వారసురాల్ని కూర్చోబెడతాను. ఇప్పుడు ఆ జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తాను. ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను అని చెప్పేసి వెంటనే కార్తిక్ దగ్గరికి వెళ్తాడు సూరజ్. సూరజ్ కార్తిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఏంటి అసలైన వారసురాలు గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదా అనగానే, అసలైన వారసురాలేంటి, ఏం మాట్లాడుతున్నారు సూరజ్ అనగానే, మీకు ఈ విషయం నిజంగా తెలీదా లేక తెలిసి తెలియనట్టు నటిస్తున్నారా అని అనగానే, ఏం మాట్లాడుతున్నారు సూరజ్ అనగానే, మీకు అసలు విషయం తెలుసని నేను అనుకుంటున్నాను అనగానే, అసలు విషయం ఏంటి అనగానే, అదే అసలైన వారసురాలు, ఆ ఇంటి అసలైన వారసురాలు దీపే అని నాకు తెలుసు అనగానే, ఏం మాట్లాడుతున్నావు సూరజ్ అనగానే, పారిజాతం గారు జ్యోత్స్న మాట్లాడిందంతా విన్నాను. పారిజాతం గారి మనవరాలే కదా తను. అంటే పారిజాతం గారు రెండో భార్య. నాకు అన్ని వివరాలు ఇప్పుడు అర్థమయ్యాయి. ఆ జ్యోత్స్నకి ఎందుకు ఇంత తలపొగరు, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంటే ఇదేనేమో. తనకి ఎటువంటి ఆస్తి లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ ఒక పని మనిషి కూతురుగా పుట్టిన తను లేనిపోని హంగు ఆర్భాటాలతో ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది దీపగారిలాగా. దీపగారికి అన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ ఏమీ లేని దానిలాగా, ఏమీ తెలియని దానిలాగా మౌనంగా ఉంటుంది. కానీ దీపగారు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. ఆ కోట్ల ఆస్తికి వారసురాలుగా ఆ స్థానంలో ఉండాల్సిన వారు. మీరు ఇప్పటి వరకు ఎందుకు ఇలా చేయలేదు అని అంటూ అనగానే, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంది. సూరజ్కి అసలు విషయం తెలిసింది అని చెప్పేసి ఇక పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే పారిజాతం నిజానికి నిజం తెలిసిన ఆ కార్తిక్ గాడు ఇప్పటి వరకు నోరు మూసుకుని ఉన్నాడు. కానీ ఈ సూరజ్ గాడు అలా కాదు. నిజం తెలిసిన తర్వాత వీడు అసలే వీడికి తల తిక్క ఎక్కువ. ఇలాంటివన్నీ పోనీలే అని వదిలేస్తే ఇంకా ఏదైనా చేస్తాడు. అలాంటిది ఇంకా నేను నిజం తెలుసుకున్నాడని తెలిసిన తర్వాత కూడా వీళ్ళని ఇలాగే ఊరికే వదిలేస్తే లాభం లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను. ఈ సూరజ్ గారిని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి సూరజ్ మీద అటాక్ చేయాలని ప్లాన్ చేస్తుంది.
సూరజ్ అడ్డు తొలగించుకోవడానికి తనైతే చాలా గట్టిగా ప్రయత్నం చేసి సూరజ్ మీద అటాక్ చేయడానికి రౌడీలని పురమాయిస్తుంది. సూరజ్ ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు, నా మనవరాలి స్థానానికి అడ్డు వస్తున్నాడు, నా మనవరాలిని అంతం చేయాలని చూస్తున్నాడు, అలాంటి వాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు, నా మనవరాలు ఎలాగైనా మంచి స్థానంలో అందరి పొజిషన్లో ఉండాలి, చాలా గొప్ప స్థానంలో ఉండాలి అంటూ అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అలా రౌడీలకు రౌడీల పనిని పురమాయిస్తూ ఇక చాలా గట్టిగానే ప్లాన్ చేస్తుంది పారిజాతం. అయితే ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేలోపు శివనారాయణకు దొరికిపోతుంది పారిజాతం. సూరజ్ని తొలగించుకోవాలని చూస్తావా, సూరజ్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తావా, అసలు నీకెంత ధైర్యం, నువ్వు అసలు మనిషివేనా, అసలు నువ్వు ఎలా ఇంత పెద్దదానివయ్యావో అర్థం కావట్లేదు, వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, నీలాంటి దాన్ని అసలు ఈ భూమి మీద ఉంచడానికే వీల్లేదు, అసలు నీలాంటి దానికి నా ఇంట్లో ఉండే అర్హత లేదు, ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు శివనారాయణ. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి శివనారాయణ పారిజాతం బండారం తెలుసుకోవాలని, అలాగే దీపే ఆ ఇంటి అసలైన వారసురాలని తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.